చదవాలని అనిపించట్లేదా? చదువుదామని బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారి బోర్ కొడుతుందా? ఆర్ యూ గెటింగ్ బోర్డ్ వైల్ స్టడీయింగ్? దెన్ దిస్ వీడియో ఈస్ ఫర్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను మీకు చాలా వాల్యుబుల్ ఐడియా ఇవ్వబోతున్నా. సో బోర్ కొట్టడం అనేది చాలా కామన్ థింగ్. మీకే కాదు, ఈవెన్ నాకైనా ఎవరికైనా సరే చదివేటప్పుడు బోర్ కలుగుతుంది. బట్ ఆ బోర్డమ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తెలుసుకోవాలి, రైట్? సో సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం తెలుసుకున్నప్పుడు మనకి ప్రతిదీ ఈజీ అయిపోతుంది అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు సిబిఎస్ఈ 9th and 10th చదువుతున్నారు, ఆర్ ఏపీ ఆర్ టీఎస్ వాట్ ఎవర్, 9th and 10th చదివేటటువంటి స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకున్నది, బోర్ వస్తుంది అంటే సంథింగ్ ద మెథడ్ కరెక్ట్గా లేదు. ద వే ఆఫ్ రీడింగ్ అనేది మీరు ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. సో చదవడం అనేది మనం అవాయిడ్ చేయలేం. సో ఎందుకంటే మీ పబ్లిక్ ఎగ్జామ్స్ లేదా మీ యాన్యువల్ ఎగ్జామ్స్ మీరు చక్కగా ప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవ్రీడే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం మీరు కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా చదవాల్సిన అవసరం ఉంది. దానికి నేను కొన్ని స్టెప్స్ చెప్తాను, వినండి. ఫస్ట్ వన్, వై డు వి గెట్ బోర్డ్ వైల్ స్టడీయింగ్? టూ లాంగ్ స్టడీ సెషన్స్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కంప్లీట్లీ అన్రియలిస్టిక్ ప్లాన్స్ పెట్టేసుకుంటారు. అరే నాకు చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి, స్కూల్లో అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, టీస్ చేస్తున్నారు, మాక్ చేస్తున్నారు, ఏం చేద్దాం, చదువుదామని బుక్ ఓపెన్ చేస్తే అసలు ఇంట్రెస్ట్ కలగట్లేదు, ఫోన్ ఓపెన్ చేయాలనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనిపిస్తుంది, లేదా నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. సో వాట్ షుడ్ ఐ డూ అని మీరు అంత స్ట్రెస్ తీసుకోవద్దు. టూ లాంగ్ స్టడీ సెషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. అంటే మీరు 5 o'clock ఇంటికి వచ్చిన తర్వాత ఒక 7 o'clock నుంచి 11 వరకు చదివేద్దామని నువ్వు కూర్చున్నాం అనుకో, నీ మైండ్లో అమ్మో ఈరోజు 5 hours చదవాలి, 5 hours చదవాలి, బోర్ అనిపిస్తుంది, నేను చదవగలుగుతానో లేదో అనే ఆ నెగిటివ్ థాట్ వల్ల అసలు మీకు చదవాలనే ఇంట్రెస్టే కలగదు. అలా కాకుండా షార్ట్ స్టడీ సెషన్స్ పెట్టుకోండి. ఈరోజు ఒక 1 hour చదువుదాం, కానీ ఈ 1 hourలో నేను ఈ టార్గెట్ ఫినిష్ చేయాలి, ఈ 1 hourలో నేను ఈ హోంవర్క్ కంప్లీట్ చేయాలి, లేదా ఈ 1 hourలో నేను ఈ చాప్టర్ రివిజన్ మొత్తం కంప్లీట్ చేయాలి. షార్ట్ రివిజన్ సెషన్స్ పెట్టుకో, అండ్ ఆ షార్ట్ సెషన్కి ఒక టార్గెట్ పెట్టుకో ఖచ్చితంగా. సో ఆ టార్గెట్ కంప్లీట్ చేసే వరకు ఆటోమేటిక్గా నువ్వు కొంచెం ఎక్కువసేపు చదివేలాగా నీ మైండ్ నీకు కోఆపరేట్ చేస్తుంది. సో ఫాలో దిస్ వన్. సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ రీడింగ్. ప్యాసివ్ రీడింగ్ అంటే ఏంటి? బుక్ ఓపెన్ చేస్తున్నారు, చదువుదామని అనుకుంటున్నారు, బట్ చాలా లౌడ్గా చదవడం, ఏదో చదవాలి అన్న పేరుకి చదువుతూ పోతే అది నీ బ్రెయిన్లోకి ఎంటర్ అవ్వదు కదా. సో ఈసారి నుంచి ప్యాసివ్ రీడింగ్ కాదు, యాక్టివ్ రీడింగ్ చేయండి. యాక్టివ్ రీడింగ్ ఎలా చేయాలి చెప్తాను నాన్న. ఫస్ట్ సపోజ్ ఈరోజు స్కూల్కి వెళ్ళారు, ఈవినింగ్ వచ్చేసరి ఇంటికి, దెన్ మ్యాథ్స్ ఈరోజు చదవాలనుకుంటున్నారు. సో మ్యాథ్స్ మీరు ఎట్లా రివిజన్ చేయాలి చెప్తా చూడండి. సో బుక్ ఓపెన్ చేయండి. ఈరోజు మీకు ఏ ఎక్సర్సైజెస్ అయితే నేర్పించారో అందులో ఎగ్జాంపుల్ మోడల్ క్వశ్చన్స్ అనేవి చేయండి. ఒక క్వశ్చన్ చూడండి, ప్రాక్టీస్ చేయండి చూసి, ఆ తర్వాత ఆ మోడల్లో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ చూడకుండా సాల్వ్ చేయండి. తర్వాత చెక్ చేసుకోండి కరెక్ట్గా చేశారా లేదా. సో దాట్స్ హౌ యూ కెన్ డూ యాక్టివ్ రివిజన్. సో లాంగ్వేజెస్కి వస్తే రోజు గ్రామర్ నేర్చుకోండి. గ్రామర్ మీద మీరు ఎక్సర్సైజెస్ బిట్స్ ఎక్కువ కవర్ చేయండి. అంటే పీవైక్యూస్ లేదా మీకు ఎక్సర్సైజెస్ బిట్స్ ఉంటాయి కదా, అవి సాల్వ్ చేసినప్పుడు మీకు ఇంకాస్త బాగా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ దెన్ నో క్లియర్ గోల్ ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు నువ్వు బుక్ ఓపెన్ చేసావంటే ఈరోజు నేను ఏం చేయాలి, వాట్ ఈస్ మై టుడే టార్గెట్. నీ స్టడీ ప్లేస్లో ఒక పేపర్ అంటించుకో, లేదా ఒక చిన్న బోర్డ్ సంథింగ్, ఓకే, అక్కడ ఒక స్లేట్ అయినా పర్వాలేదు, జస్ట్ రైట్ యువర్ గోల్, the target of the day. Today I have to complete so and so subject or so and so chapter or so and so syllabus. So ఆ టార్గెట్ ఫినిష్ అవుతుందా లేదా అనేది నువ్వు రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి, వెరిఫై చేసుకుంటూ ఉండాలి. సో నో వెరైటీ ఆర్ ఇంటరాక్షన్. అంటే ఎప్పుడు కూడా బోర్గా అదే రోట్ లెర్నింగ్ మెథడ్స్లోకి వెళ్ళకూడదు. కొంచెం వెరైటీగా, ఇంటరాక్టివ్గా అది స్టోరీలా చదవండి. నువ్వు చదివింది నీ ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. నీకు నువ్వే ఒక కథ చెప్తున్నట్టు, సినిమా చెప్తున్నట్టు, లేదా ఆ స్టోరీ చదువుతున్నప్పుడు, లెసన్ చదువుతున్నప్పుడు నువ్వు ఇన్వాల్వ్ చేసుకుని రకరకాలుగా ట్రై చేయండి, రైట్? డిస్ట్రాక్షన్స్ అరౌండ్ యూ. కంటే మీకు బోర్ కొడుతుంది అంటే నీ చుట్టూ ఇంకేదో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఫస్ట్ సపోజ్ మొబైల్ ఉంది, మొబైల్ అసలు నువ్వు చదివే చోటే తీసి వేరే రూమ్లో పెట్టేసే. పక్కనే మొబైల్ ఉంటే బోర్ కొట్టక ఏమవుతుంది, స్టడీస్ అంటే అస్సలు నచ్చదు. అండ్ నువ్వు బెడ్ మీద పడుకుని అస్సలు చదవద్దు. బెడ్ అంటే పడుకునే ప్లేస్, నీకు అక్కడ నిద్రపోమని చెప్తా ఉంటుంది. నీ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నువ్వు ఒక కుర్చీలో కూర్చో లేదా కింద కూర్చో, బట్ బెడ్ దగ్గర ఉండకు, బెడ్కి దూరంగా చదువుకో, రైట్? డిస్ట్రాక్షన్స్ అస్సలు ఉంచుకో నీ చుట్టూ. దెన్ బోర్డమ్, బ్రెయిన్ ఈజ్ నాట్ ఎంగేజ్డ్. సో వీ నీడ్ టు చేంజ్ అప్రోచ్. బోర్ అంటే ఏంటి, మన బ్రెయిన్కి నువ్వు చేసే పని నచ్చట్లా, సో కొంచెం ఇంకో విధంగా ట్రై చేసి చూడు. సో స్మార్ట్ వే టు స్టడీ ఎలా చదవచ్చు, ఇక్కడ నేను కొన్ని ఐడియాస్ ఇచ్చాను. స్టడీ ఇన్ షార్ట్ బర్స్ట్. 25 minutes చదువు, తర్వాత 5 minutes బ్రేక్ తీసుకో. దీన్ని పొమోడోరో టెక్నిక్ అంటారు. యాక్చువల్లీ ఇది మేము కూడా యూజ్ చేస్తాం చాలాసార్లు. కంటిన్యూగా చదవకుండా ఒక 25 minutes చదివి ఒక 5 minutes బ్రేక్, మళ్ళీ చదువు, మళ్ళీ బ్రేక్, అట్లా. సో స్టడీ యాక్టివ్లీ, క్వశ్చనింగ్ చేసుకో, నోట్స్ యూజ్ చేయి, మైండ్ మ్యాప్స్ యూజ్ చేయి,
టీచ్ వాట్ యు లెర్న్. నువ్వు చదువుకున్నది ఒక ఇన్విజిబుల్ ఫ్రెండ్ ఉన్నట్టు నీ పక్కన ఊహించుకొని ఎక్స్ప్లెయిన్ చేయు. దెన్ సెట్ స్మాల్ గర్ల్స్, కంప్లీట్ 1 టాపిక్ ఎట్ ఎ టైం. ఒక్కసారి ఒక టాపిక్ మాత్రమే కంప్లీట్ చేయి. చిన్న చిన్న టార్గెట్స్ ఫినిష్ చేసినప్పుడు నీకు ఇంకాస్త మోటివేషన్ వస్తుంది, నీకు ఇంకా చాలా పాజిటివ్ ఎఫర్మేషన్ వస్తుంది, ఇంకా మంచిగా చదువుకోవాలి, ఇంకా ఎక్కువసేపు చదవాలి అనేటటువంటి ఫీలింగ్ కలుగుద్ది. కీప్ ఇట్ ఇంట్రెస్టింగ్, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేయి, నీ స్పేస్ చేంజ్ చేయి, విజువల్స్ చేంజ్ చేయి, వాట్ ఎవర్, బోర్ కలగకుండా నువ్వు ఇంట్రెస్టింగ్గా చేయడానికి, ఎంగేజింగ్గా చదువుకోవడానికి ట్రై చేయి. రివార్డ్ యువర్ సెల్ఫ్. ఒక టార్గెట్ ఫినిష్ అయిన తర్వాత ఏదో ఒక రివార్డ్ ఇచ్చుకో. అంటే ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది, కేవలం ఇది అయిపోతేనే తింటా. ఈరోజు డాడీ ఈ రెస్టారెంట్కి వెళ్దాం అన్నారు, డాడీ ఈరోజు నేను ఇది ఫినిష్ చేస్తేనే రెస్టారెంట్కి వస్తా. మమ్మీ ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నారు, మమ్మీ నేను ఈ సిలబస్ కంప్లీట్ చేస్తేనే నాకు గులాబ్ జామ్ చేయి, లేదంటే గులాబ్ జామ్ చేయకు అని చెప్పు. ఓకేనా? అఫ్కోర్స్ మీ సిస్టర్ బ్రదర్ కోప్పడతారు, వీడు చదవడానికి నేను గులాబ్ జామ్ తినకపోవడానికి ఏంటి రిలేషన్, వీడు తినకూడదు మమ్మీ చెయ్యొద్దు అంటాడు ఏంటి అనుకుంటారు, రైట్? సో అలాగా రివార్డ్ యువర్ సెల్ఫ్, దిస్ డెఫినెట్లీ వర్క్స్. నెక్స్ట్ యువర్ సింపుల్ స్టడీ ఫార్ములా, ముందు ఫోకస్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్ కాదు, చదివేది చాలా యాక్టివ్గా చదవాలి. గోల్స్ పెట్టుకోండి, రివార్డ్స్ పెట్టుకోండి. రిమెంబర్, డిసిప్లైన్ రిమూవ్స్ బోర్డమ్, పర్పస్ కీప్స్ యూ కన్సిస్టెన్స్. సో ఎలాంటి బోర్ లేకుండా చదవాలి అంటే మీరు ఎంగేజింగ్గా చదవాలి. స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్. అంటే మీరు చిన్నగా మొదలు పెట్టండి, దాన్ని ఎవ్రీడే ఫాలో అవ్వండి, దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం. దెన్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద స్టడీస్. అంటే నువ్వు చదివేది ఎంజాయ్ చేస్తూ చదవాలి తప్ప బోర్గా ఇది ఎందుకురా బాబు నాకు ఈ కర్మ, ఏదో ఒకటి చేసుకుంటే అయిపోద్ది కదా, చదివి ఇవంతా చేయాలా అనేటటువంటి ఫీలింగ్ వద్దు. ఇష్టంగా చదవడానికి ట్రై చేయండి. మనం ఇష్టంగా ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా, మ్యామ్ మాకు టైం టేబుల్ చెప్పండి, లేదా మాకు ఎట్లా చదవాలో తెలియట్లేదు, సంథింగ్ మీ డౌట్స్, మీ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రతిదీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దానికి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. సో సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోని వాచ్ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ యూ కెన్ ఫాలో మీ ఇన్ మై టెలిగ్రామ్, షారోన్ మ్యామ్ 910 అనే టెలిగ్రామ్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ లెసన్ అని చెప్తున్నా. ఇందాక ఆల్రెడీ ఒక లెసన్ నేను రికార్డ్ చేశాను. సో దిస్ ఈస్ ద మ్యాటర్ ఇన్ టుడేస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి మన ఛానల్లో, చెక్అవుట్ చేయండి. మన వేదాంత సిబిఎస్ఈ 9 and 10 తెలుగు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. అంటిల్ దెన్ డెఫినెట్లీ ఫాలో ఆల్ దీస్ టెక్నిక్స్ అండ్ ట్రై ఇట్ అవుట్.